బైబిల్లో అబ్రహాము జీవితం మాకు ఎందుకండి, దావీదు జీవితం మాకు ఎందుకండి, యేసు ప్రభు దేవుడు, ఆయన ఎందుకు దేవుడో 4 మాటలు రాసేసి బైబిల్ ఇచ్చి ఉంటే సరిపోను కదా అని చాలామంది మాట్లాడుతూ ఉంటారు. అయితే దేవదేవుడు చారిత్రాత్మక అంశాలను ఎందుకు బైబిల్లో ఉంచారు అని ఆలోచన చేస్తే, పాత నిబంధనలో రాయబడిన అనేక విషయాలు మనందరికీ కూడా దృష్టాంతములుగా ఉండునట్లుగా, ఎగ్జాంపుల్స్గా ఉండునట్లుగా దేవుడు వాటన్నిటిని మన ముందు ఉంచాడు. రక్షించబడిన విశ్వాసి తన విశ్వాస జీవితంలో ఎలా ముందు కొనసాగించాలి. కేవలం ప్రభువు దగ్గరికి రావడం వలన మన జీవితాలు అయిపోలేదు, లేదా మనం రక్షణ పొందేశాం కదా, ఇంకా ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం, 20 సంవత్సరాల క్రితం నేను రక్షించబడ్డాను కదా, ఇంకా నా జీవితం అయిపోయిందండి అనుకోవడానికి లేదు. క్రిస్టియన్ లైఫ్ ఈజ్ ఎ వాక్ విత్ జీసస్ ఎవ్రీ డే. క్రైస్తవ జీవితం అనేది యేసుక్రీస్తు ప్రభు ప్రతిరోజు ఆయనతో నడిచే నడక, ఆయన నామాన్ని మహింపరిచే జీవితం. దేవుడు ఎందుకు మనలందరినీ భూమి మీద ఉంచాడు? వై గాడ్ అలౌడ్ us టు స్టే ఆన్ దిస్ ఎర్త్? చాలామంది గతించిపోయినప్పటికీ దేవుడు మనల్ని ఇంకా సజీవులుగా ఎందుకు ఉంచారు అంటే, మన ద్వారా దేవుని ప్రణాళికలు నెరవేర్చుకోవాలని దేవునికి ఆలోచన. ఆయన కొన్ని ఉద్దేశాలు ఉన్నాయి, ఆయన ప్రణాళికలు మన ద్వారా నెరవేర్చాలని దేవుడు ఆశిస్తున్నాడు. మనం లేకుండా కూడా దేవుడు చాలా అద్భుతాలు చేయగలడు, చాలా కార్యాలు జరిగించగలడు. కానీ దేవుని యొక్క ఉద్దేశము, ఆయన యొక్క లక్ష్యము తన సంఘము ద్వారా, తన ప్రజల ద్వారా తన చిత్తాన్ని నెరవేర్చాలని దేవుడు ఆశిస్తున్నాడు. పూర్వ దినాల్లో దేవుని యొక్క ఫోకస్ అంతా కూడా యూదుల మీద లేదా ఇశ్రాయేళ్ల మీద ఉండేది. పాత నిబంధన గ్రంథంలో దేవుడు ఇశ్రాయేలీలను ఏర్పాటు చేసుకుని వారి ద్వారా దేవుడు తన చిత్తాన్ని, తన ఔన్నత్యాన్ని, తన మహిమోన్నతమైన అనుభవాలను ప్రపంచానికి చాటి చెప్పారు. అయితే ఇప్పుడు అనగా యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడైతే శిలువ మీద మరణించి నూతన నిబంధనను మనందరికీ పరిచయం చేశారో, క్రొత్త నిబంధన సంఘంగా దేవుడు ఎప్పుడైతే మనల్ని సిద్ధపరిచారో, ఇప్పుడు దేవుని యొక్క ఫోకస్ అంతా కూడా సంఘం మీద ఉంది. సంఘము ద్వారా, సంఘము వలన, సంఘము మూలముగా దేవుడు తన చిత్తాన్ని, తన ప్రణాళికలను బయలుపరుస్తున్నాడు. పౌలు మహాశయుడు కూడా అదే అంటాడు, సంఘము ద్వారా దేవుడు తన జ్ఞానాన్ని లోకానికి చాటి చెప్పాలని నిర్ణయించాడు అన్నాడు. దేవుడు తన జ్ఞానాన్ని చెప్పించుకోవాలి అంటే, తన గురించి మాట్లాడుకోవాలి అంటే, దేవుడు ఒక 100 మంది నాసా సైంటిస్టులని ఏర్పాటు చేసుకుని ఉంటే వాళ్ళు చాలా గట్టిగా చెప్పి ఉండేవారేమో, చాలా అద్భుతంగా మాట్లాడి ఉండేవారేమో. ప్రపంచంలో చాలామంది ఎలోక్వెంట్ స్పీకర్స్ ఉన్నారు, అలా మాట్లాడుతుంటే గంటలు గంటలు మాట్లాడగలిగిన వారు చాలామంది ఉన్నారు. కానీ దేవుడు వారందరినీ ప్రక్కన పెట్టి ఎందుకు సామాన్యులైన వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు? తన రక్తం ద్వారా కనగబడిన దైవజనుల ద్వారా దేవుడు ఎందుకు తన ఉద్దేశాలు బయలుపరుస్తున్నాడంటే, దేవుని యొక్క చిత్తము సంఘము ద్వారా తన జ్ఞానము లోకానికి ఏం చేయవాడు?